ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి తృప్తిదీప ప్రకరణం. ఏకైవాత్మమంతవ్యో జాగ్రత్స్వప్న సుషుప్తిషు తానత్రయుగితి తస్యా పునర్జన్మన విద్యతే అని నేను చెప్పుకున్నాం. అవస్థాత్రయమునందు ఆత్మ ఒక్కడే. ఈ అవస్థాత్రయములకు ఆత్మ అంటున్న వాడు కాడు. కాబట్టి ఈ విషయం తెలిసిన వారికి తిరిగి జన్మ లేదు, మోక్షము అదే అని చెప్పుకున్నాం. త్రిషుధామ యద్భోగ్యం భోక్తా భోగస్య యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివః. త్రిషుధామసు ఇంతకుముందు ఏమన్నారంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడు దాన్నే అదే అర్థాన్ని మళ్ళీ త్రిషు ధామసు. ధామ అంటే ఏమిటి? స్థానం. అంటే జాగ్రత్త స్థానమునందు కానీ, స్వప్న స్థానమునందు కానీ, సుషుప్తి స్థానమునందు కానీ భోగ్యం, ఏదైతే భోగ్యం అంటే భోగ్య పదార్థం, భోగ్య పదార్థము ఏది కలదో, అర్థమైందా? అనుభవించిన వస్తువు ఏది కలదో ఈ మూడింట్లో కూడా. ఇప్పుడు జాగ్రత్త నందు ఏమిటంటే వస్తువులు ఉంటాయి కాబట్టి వాటితో భోగం. స్వప్నమునందు ఏమిటి అంటే వస్తువులు ఉండవు కానీ ఇంతకు ముందున్నటువంటి సంస్కారాలను బట్టి ఆయా వస్తువులు ఉత్పత్తి, వాటి ద్వారా సుఖభోగం ఉంటుంది, దుఃఖభోగం ఉంటుంది. మంచిగా ఒక మల్లె పువ్వులు లేకపోతే గులాబీ పువ్వులు అనేకమైనటువంటి పండ్లు కనబడ్డాయంటే దాని సుఖం వేరే ఉంటాయి. 2 తేళ్లు 2 ఆవు పాలు కనబడ్డాయంటే దీని సంగతి వేరే ఉంటాయి స్వప్నంలో. ఇప్పుడు ఆ విధంగా జాగ్రత్తలు విధంగా మనకు తెలిసినవే అన్ని ఏమంటారు. ఈ ప్రకారంగా స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ అలాగే సుషుప్తి స్థానము. సుషుప్తి స్థానం అంటే ఇంకేమైనా ఆ సమయంలో మనకు తెలియదు, తర్వాత మనకు తెలుస్తుంది. ఆ విధంగా త్రిషుధామసి యద్భోగ్యం, ఏదైతే భోగ్యమై వస్తూ ఉన్నదో భోక్తా భోగస్య యద్భవేత్. కాబట్టి అక్కడ 2 ఉన్నాయి, భోగ్యము ఉంది, భోక్త ఉంది. భోక్త అనేటువంటి వాడు అనుభవించేవాడు, అతడు ఎవడైతే కలడో భోగ్యమైన వస్తువు ఏదైతే కలదో. కాబట్టి అటువంటి ఈ 2 ఉంది మనకి. ఇప్పుడు జాగ్రత్త నందు, సుషుప్త అవస్థ ఎందు ఈ 3 క్రమముగా, 1 స్థూలం, 2 సూక్ష్మం, దాన్ని 3వది ఆనందం. 1 స్థూలం, స్థూలంగా మనకి ఘటపటాలు, వస్తువులు, వాహనాలతో మనకి కలుగుతున్న సుఖభోగాలు స్థూలం. ఆ 2వది ఏమిటి? అది సూక్ష్మం, స్వప్నంలో. ఇంకా 3వది ఏమిటి? ఆనందం, నిద్రపోయాను నాకేం తెలియదు అనేది. ఇది ఏదైతే కలదో మరి అందులో విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞ. విశ్వడు ఎక్కడ? జాగ్రత్తలో. తేజస్సుడు ఎక్కడ? స్వప్నంలో. ప్రాజ్ఞుడు ఎక్కడ? సుషుప్తిలో. ఈ భోక్తేవుడు కలడో అంటే ఇక్కడ అనుభవించినటువంటి విషయం ఏదుందో ఆ అనుభవింపదగినటువంటి వాడు ఎవడున్నాడో మరియు ఆ అనుభవ రూపం ఏ భోగము కలదో. అర్థమైందా? వస్తువు అనిపించేవాడు, అనుభవ రూపం ఏదైతే ఉన్నదో అనుభవ రూపం మనం చెప్పలేం కదా. వస్తువు అంటే బెల్లం, అనిపించేవాడంటే ఈయన. ఆ బెల్లం తీగొందంటే తీగంతం, ఆ రూపం ఏముందో ఎవరు తెలుస్తుంది. ఆ రూపాన్ని అనుభవించినటువంటి ఈ అనుభవ రూపమైన భావం ఏదైతే ఉన్నదో వాటి అన్నిటికీ విలక్షణుడైనట్టి, వాటన్నిటికీ విలక్షణుడైనట్టి తేభ్య విలక్షణ సాక్షి. విలక్షణమైనటువంటి సాక్షి అయితే పరమాత్మ ఉన్నాడో అతడు ఎలాంటి వాడు? అంతఃకరణం అనేటువంటిది సాతిశయ ఆనందంతో కూడినటువంటిది. అంతఃకరణ ధర్మము సాతిశయము,
అంతఃకరణ ధర్మాతీతము నిరతిశయ ఆనందంతో కూడినటువంటిది అనమాట. అటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడైనటువంటి మంగళ స్వరూపుడు ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మే నేనని ముముక్షు నిశ్చయించుకోవాలి అని చెప్పాడు. ఎందుకంటే అది నేనని తెలుసుకోమని చెప్తున్నాడు. తెలుసారి ఇది చెప్పాడు కదా. ఆ 3 అవస్థల్లో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అవస్థల్లో ఉన్నటువంటి విషయాలకు అంటుకునే వాడెవడు వాడు నేనని భావించుకోమన్నాడు. ఇప్పుడు ఇంకేం భావించుకోమంటున్నాడు? అందులో ఉన్నటువంటి ఆ అన్నిటికీ సాక్ష్యమైనటువంటి వాడు ఎవడో అతను నేనని భావించుకోమంటున్నాడు. అంటే మనకెందుకు తెలియదు అర్థం? అతనని భావించుకోమంటే ఏదైతే జాగ్రత్త స్వప్నం అనుభవిస్తున్నామో అనుభవించిన భోగ్య వస్తువులను అనుభవించేవాడు భోక్త. ఈ రెండింటికి విలక్షణుడు అది అనమాట. రెండింటికి విలక్షణుడు. విలక్షణుడు అంటే ఏది? ఇప్పుడు అనిపించేవాడు చిదా ఎవరు? ఆయన చిదాభాషుడు. అనుభవించేది వస్తువు. ఈ రెండింటికి విలక్షణ అయినటువంటి సాక్షి ఎవరు? అతడే నేనని భావించుకోమన్నాడు. అది ఈ విధముగా ఆత్మ అసంగం నిశ్చయింపబడగా భోక్తృత్వము ఎవరిదని శంక కలుగా చెబుతున్నాడు. ఆత్మ అసంగం అయితే భోక్తృత్వం ఎవరిదని చెప్పబోతున్నాడు. ముందు కూడా వచ్చింది ఈ విషయం ఒకసారి. ఏం వివేచితే తత్వే విజ్ఞానమయశబ్దితః చిదాభాసో వికారీయో భోక్తృత్వం తస్య శిష్యతే. ఏం వివేచితే తత్వే, ఏమి ఈ ప్రకారంగా తత్వాన్ని మనం చక్కగా విచారిస్తే ఇక భోక్త ఎవరే అంటే చిదాభాషుడే భోక్త అని స్పష్టం చేస్తుందన్నమాట. నిజంగా మనము ఏమని వివేచితే తత్వే అంటే తత్వం చక్కగా ఈ యొక్క వివేచన మనం చేస్తూ ఉంటుంటే ఎవరయ్యా భోక్తృత్వం అంటే చిదాభాషో వికారి యో భోక్తృత్వం తస్య శిష్యతే. ఆ చిదా వికారి అంటే వికారేది చిదాభాషుడు అతనికి భోక్తృత్వం నిలుస్తూ ఉన్నది అన్నారు. భోక్తృత్వం ఎవరికి ఉన్నది అంటే మరి కుటస్థుడికి లేకపోయా, ఇక అంతఃకరణకి జనమైపోయిందా, కూటస్థుడు అసంగడైపోయాడు. ఈ మధ్య అనిపించేవాడు ఇతడు అసంగుడు, అతడు అంతఃకరణము జడం. మరి ఈ మధ్యన కనెక్షన్ కనిపింది ఎవరు? అక్కడ అంతే. మరి అందుకని ఆ విధంగా చెప్పబోతున్నాడు ఇక్కడ. ఇత్తరంగా చక్కగా పలికింప వికారము గల చిదాభాషుడే భోక్తని స్పష్టమవుతున్నది. అయితే ఇక్కడ ప్రశ్న ఇప్పుడు చిదాభాషుడికి భోక్తృత్వం అంగీకరించినచో, చిదాభాషుడికి భోక్తృత్వం అంగీకరిస్తే కస్య కామా ఏతి వచ్చో భోక్తృభావ వివక్షయ అని నీ వెలుకుని అనే మాట కస్య ఎవనికి కామాయా ఈ కోరిక అన్నటువంటిది భోక్తృభావ వివక్ష చెప్పున్నావు కదా, అది ఆ ఎలుక నీవు అయిన మాట ఎట్లు కుదురుతుందని ఆక్షేపం తీస్తున్నాడు. అంటే ఏమిటి? పారమార్థికుడికి భోక్త లేదని మా యొక్క తాత్పర్యం చెప్పుచూ చిదాభాషుడికి మిథ్యాత్వం సాధించున్నాడు. పారమార్థుడు తీసుకుంటే ఎవడూ భోక్త లేరు, ఆ విషయం చెప్పబోతున్నాడు. చిదాభాషుడికి భోక్తృత్వం అంగీకరిస్తే ఎట్లా కుదురుతూ ఉన్నది? చిదాభాషుడికి భోక్తృత్వం ఇస్తే ఇంతకుముందు ఒకసారి చెప్పినాడు, కూటస్థాన్ని వదిలిపెట్టి చిదాభాషుడు లేడు కదా. ఒకసారి వాక్యం వచ్చింది మనకి ముందు. కూటస్థుని విడిచిపెట్టి చిదాభాషుడు అంటే వాళ్ళు లేకపోతే అయితే ఇప్పుడు ఈ భోక్తృత్వము కేవలం కూటస్థం వినా ఒట్టి చిదాభాషుడు అనిపిస్తున్నాడా అంటే ఒట్టి చిదాభాషుడికి ఎప్పుడు పేరు వస్తుంది? వస్తుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమి అంతకుముందు చెప్పిన మాట. అయ్యా పారమార్థికుడు అసలు విచారణ చేసి అంత పారమార్థికంగా భోక్త అనేవాడే లేడు. అయితే మరి ఎప్పుడు మరి ఈయనకి ఎలా వచ్చిందంటే అది కాదు, చిదాభాషుడికి మిథ్యాత్వాన్ని ఇప్పుడు సాధిస్తూ ఉన్నాడు. అదే అనమాట. ఎలాగంటే చెప్పబోతున్నాడు ఉపోద్ఘాత ముఖ చెప్పి మాయకోయం చిదాభాస శృతేరనుభవాదపి ఇంద్రజాలం జగత్ప్రోక్తం తదంతఃపాత్యయం యతః తదంతఃపాత్యయం యతః. మాయకోయం చిదాభాస. ఆ మాయ ఏమిటి?
చిదాభాస రూపము చేత ముందు వచ్చింది పాయింట్, జీవేశులిరువురును సృష్టించుతున్నదని చెప్పాడు. ఆయా చిదాభాస రూపం ద్వారాగా జీవుడు అవుతున్నాడు, ఈశ్వరుడు అవుతున్నాడు అని సృష్టించుని చెప్పడి. జీవేశాభాసేన కరోతి. కాబట్టి ఈ చిదాభాసుడు జీవేశ ఆభాసేన కరోతి శ్లోకం ఇచ్చి, అంటే అనుభవం చేత చిదాభాసుడు మిథ్యారూపుడు అది అంటున్నాడు. అంటే అన్నవేంటి మరి అంతే కదా. ఇప్పుడు మనకి వాస్తవం తెలుసుకుంటున్నాం, ఎండమావులోకి వెళ్ళాము, అక్కడ నీరు ఉందని తెలిసింది. మన వాస్తవం విచారించడం చేపటికి అక్కడ ఏముంటుంది, నీళ్ళు ఉన్నట్టు కనబడతాయి. ఆ ఎండమావుల్లో అక్కడ నీరు మనకి ఉండదు. కానీ ఇక్కడ మనకు అనుభవించినటువంటి వాడు విచారణ చేస్తే మరి ఆత్మ అసంగోహం నాహం కర్త నాహం భోక్త అనేటప్పుడు అనుభవించేవాడు ఎవడున్నాడు ఇక్కడ? అనుభవించేవాడు అహం, ఆ పరమాత్మ అనుభవించదని చెప్తున్నాడు. అంతే కదా, నేను కర్త కాదు, నేను భోక్త కాదు అనేటప్పుడు నేను చేసేది నేను కాదు, అనుభవించేది నేను కాదు. మరి అనుభవించేవాడు ఇతర అంటే ఇతడు ఎట్లా మరి? ఇతడు ఎవరు? చిదాభాసుడు. చిదాభాసుడే కర్త అంటే మరి అప్పుడు కూటస్థాపన విడిచిపెట్టి చిదాభాసుడు లేడు. కూటస్థాపన విడిచిపెట్టి చిదాభాసుడు లేడు. అందుకే ఇప్పుడు వ్యవహారికంగా అనుభవిస్తున్నా పరమార్థికమైనటువంటి మనకి ఎప్పుడైతే దేనితో సంబంధం లేనటువంటి మనంతటా మనకి తెలుస్తూ ఉండదో అప్పుడు మనం సాక్షిగా ఉంటాం. మనము సాక్షిగా ఉంటాం. మరి అనిపించేది ఏది అనిపిస్తుంది? అనిపించేది తెలాలి కదా. ఇది కాకపోతే అది కాకపోతే అనిపించేది ఏమనిపిస్తుంది? అనిపించేది ఏమనిపిస్తుంది? చిదాభాసుడు అనిపిస్తున్నాడు, తీసేసాం అవును. భోక్త అయిన పేరు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి మనం? అది విచారణ. అందుకని పారమార్థికంలో భోక్తని పారమార్థికంగా విచారిస్తే భోక్త ఏది లేకపోతే భోక్త ఇంకెవరున్నారు? అర్థమైందా? అందుకని ప్రాతిభాషికంగా తీసుకున్నప్పుడే మనకి ఉంటుంది. అంటే పారమార్థికంగా తీసుకున్నప్పుడు వ్యవహారిక సత్తా, పారమార్థిక సత్తా, ప్రాతిపాదిక సత్తా కూడా పెట్టాడు. వ్యవహారంలోనే సత్తా ఈ ఘటపటాది వ్యవహారంలో ఈ సత్తా ఇది అది కనబడుతూ ఉంటుంది కాబట్టి యథార్థం తెలుసుకుంటే ప్రాతిపాదిక సత్తా అయింది. పారమార్థిక సత్తా దేనికి అంటదు, అది త్రికాలంలో మార్పు లేదు. వ్యవహారిక సత్తాకి మార్పు వస్తుంది, ప్రాతిపాదిక సత్తాకి మార్పు వస్తూ ఉన్నది. కానీ పారమార్థిక సత్తాకి మార్పు లేదు. యథార్థంగా చూస్తే పరిణామం దేనికి ఉన్నదంటే ఈ రెండింటికి కనబడుతుంటాడు. మరి ఈ రెండు దాన్ని విడిచిపెట్టి ఉన్నది అంటే అది కూడా లేదు. అర్థమైందా? ఇది విడిచిపెట్టి ఉందంటే అది కూడా లేదు. అది చేత ఏమి మనకి కాబట్టి విలయోప్యస్య సుప్త్యాదౌ సాక్షిణాతి అనుభూయతి ఏతాదృశం స్వస్వభావం వివినక్తి పునః పునః. విలయోప్యస్య సుప్త్యాదౌ ఇక్కడ ఇంకొక విషయం చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఈ చిదాభాసుడు సుషుప్తి సమాధులు ఎందు నశించను. ఇది విద్యాబోధం ఎక్కడైతే సుషుప్తి ఎందు సమాధి ఎందు చిదాభాసు నశించును కనుక మిథ్యాభూతులు చెబుతున్నాడు అని నేను ఉపఖ్యాతం. అంటే సుషుప్తి నందు సమాధి ఎందు ఈ చిదాభాసుడు లేడు. మరి ఈ చిదాభాసుడు లేడు అని ఎవరు మరి చూస్తున్నాడు? సాక్షి. అంతే, సాక్షి. ఇట్టి చిదాభాసుడు తన మిథ్యాత్మను మాటి మాటికి వీరిపై తెలుసుకుంటున్నాడు. అంటే ఇక్కడ మనకి సుషుప్తి సమాధి రెండు ఇచ్చినాడు. ఇప్పుడు జాగ్రత్త స్వప్నం అలాగే కదా మనకి ఇప్పుడు ఉండేవి. 1 జాగ్రత్త, 2 స్వప్నము, 3 సుషుప్తి, 4 సమాధి.
అయితే ఈ సుషుప్తి వ్యవహారముల్లో మనం ఉంది అనుకుంటున్నాం కదా, చిదాభాసుడు భోక్త అని. అయితే మరి సుషుప్తిలోకి వెళ్ళిపోయేందుకు అక్కడ ఉండాలి, ఎవరు లేరు. లేచిన తర్వాత తెలుస్తున్నాడు కానీ తత్కాలంలో తెలియలే. అందుకని చిదాభాసుడికి మిథ్యాత్వాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు చిదాభాసుడికి మిథ్యాత్వాన్ని. మరి ఇక్కడ మిథ్యాత్వం చెప్పినప్పుడు విచారణ కూడా ఏం చేయాలి మనం? ఇప్పుడు ఘటం మిథ్య, ఇప్పుడు ఘటము మిథ్య ఏ దృష్టిలో? అదే వ్యవహారిక దృష్టిలో, పారమార్థిక దృష్టిలో. వ్యవహారిక దృష్టిలో ఘటం మిథ్య, మట్టి సత్యం. పారమార్థిక దృష్టిలో మట్టి మిథ్య. శరీరం నాకు జగత్తే మిథ్య, మట్టి మిథ్య అయిపోతుంది. మరి అంతవరకు ఒక వ్యవహారత్వం, ఒక కొండ ఉంది. కొండ వ్యవహారికత్వానికి ఉంది, వ్యవహారికత్వానికి కొండ ఉంది. కానీ అది ఎల్లప్పుడూ మనకు ఉండదు కాబట్టి దానికి మనం మిథ్యాత్వం చేయించినాం. కొండ ఉంది, ఎల్లప్పుడూ మిథ్యాత్వాన్ని చేయించినాం. అలాగని ఇక్కడ కూడా వ్యవహారానికి ఉన్నా ఇక్కడికి ఒక కాలంలో ఎప్పుడు ఉండలేదు. ఇది సుషుప్తి సమాధి ఎందు చిదాభాసుడు లేకపోతున్నాడు. అందుకని చిదాభాసుని యొక్క మిథ్యాత్వము తేలుతుందన్నాడు. ఇక్కడ ఇంకో చెంచాలు చేయండి, ఎవరెవరు ఏ అనుభవం చెప్తారు. ఇప్పుడు చిదాభాసుని మిథ్యాత్వం అనేది ఇప్పుడు విచారణ చేయడానికి ఏమైనా ఉందా లేదా అది మనం తేలాలి. అవును, అవును, అంతే. లేదు, ఎక్కడ ఉందా ఉపాధిని బట్టి కనబడుతుంది. అంతే కనబడుతుంది. అవును, లేదు లేదు, ఉన్నది మాత్రం ఒక్కటే. కానీ ఏమవుతుందంటే ఈ దేహంతో ఇంద్రియాలతో కావాల్సిన చెందిన వాడే చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది చిదాభాసుడు. అవును, అది నీదంతా నేను కాదు, నీ ఇదంతా మాయా విద్యా వ్యవహారం ఇదంతా నేను పారమార్థికంగా నేను ఉన్నది ఒకటే సత్యమైనటువంటి విషయం తెలుసుకున్నవాడు బ్రహ్మం. జ్ఞానికి అజ్ఞానికి అదే డిఫరెన్స్ అంతే. అయితే ఇక్కడ ఏమన్నాడు మరి? సుషుప్తిలోను ఏమి, సమాధిలోను చిదాభాసుడి యొక్క అభావం అంతే. అది అభావమే. కానీ వ్యవహారం ఆడొద్దా? వ్యవహారం కోసం పెట్టుకున్నాను ఇప్పుడు. అదే మరి, అంతే అంతే. ఘటము వ్యవహారం కోసం పెట్టుకున్నాం. ఘట వ్యవహారం, చిదాభాసు వ్యవహారం లేదు అక్కడ. మట్టి కంటే భిన్నంగా అక్కడ ఏమీ లేదు, నామరూపం మాత్రమే ఉందా? అందుకే అనుకోవడం అంతే. నామరూపాలు జగత్ లక్షణాలంటే పరమాత్మ అయితే నామరూపాలు మాత్రమే జగత్ అంతే. నామరూపకుండా మట్టి కంటే భిన్నంగా లేనే లేదు అక్కడ లేదు. ఇప్పుడు వ్యవహారానికి కొండ పెట్టుకున్నా, పారమార్థిక మట్టి అభావం అయింది కదా. రూపం మాత్రమే ఉంది కానీ మట్టి భిన్నంగా అక్కడ లేనే లేదు. ఇక్కడ తాకినా మీకు మట్టే కలుగుతుంది, ఏం తాకినా మట్టే కలుగుతుంది. వ్యవహారంలో మట్టే ఉంది. అది దాన్ని మనం చూసేసుకుందా అంటున్నాము. అది మట్టే జ్ఞానం లేకపోతే అందాను, అది మట్టే కదా పునరుపులో కనిపిస్తున్నపోతే అందాను. అంతే లేదా చిదాభాసుడు కూడా అంతే. వ్యవహారం దేహంతో వ్యవహారం చేస్తూ నేను అనుకుంటున్నప్పుడు చిదాభాసుడు, అది లేదనుకున్నప్పుడు ఇది కేవలం జ్ఞానం కదా. ఎంతకంటే భిన్నంగా ఏమనుకున్నప్పుడు జ్ఞానమే. ఈ విధంగా మనకి చిదాభాసుడికి మిథ్యాత్వం మాటి మాటికి వేరుపరిచి తెలుసుకుంటున్నారు. అర్థమైంది వివేచన ద్వారా. అతి వివేచన వల్ల కలిగే లాభం తెలుపుతున్నారు ఇప్పుడు మనకి. మాటి మాటికి ఈ వివేచన చేస్తే ఏది మనకు వచ్చింది? అయా చిదాభాసుడు మిథ్యాత్వం, అందులో సుషుప్తిలో ఉండడు, సమాధిలో ఉండడు అని మాటి మాటి విచారణ చేస్తే నీకు వచ్చిన లాభం ఏమిటయా అన్నట్టు ఉంటే ఆ లాభాన్ని వివిధ్య నాశం నిశ్చిత్య పునర్భోగం నవాంఛతి ముముర్షు శాయితో భూమౌ వివాహం కోభివాంఛతి.
అర్థమైందా? వివిక్తి అంటే వివేచనాన్ని చేస్తే తన నాశనమును నిశ్చయించి వివేచన చేస్తూ ఉండేటప్పుడు తన నాశనం అంటే చిదాభాసన యొక్క ఆశ్రయించి భోగమును నవాయించతి కోరడు. అర్థమైందా? ముమూర్షు ఉదాహరణ ఇచ్చాను అనమాట. ఎలాగంటే మరణోన్ముఖుడు అంటే ఇంకటి మరణించవలసినటువంటి వాడికి వివాహం చేస్తాము అంటే మరణించే సమయం వచ్చింది, ఇప్పుడు నీ వివాహం చేస్తామంటే వాడికి ఏం కోరుకుంటుంది? వాడికి అపేక్ష చేస్తాడా? ఈ తాగుబోతుగా ఉన్నాడు, వాడికి పోతూ ఉన్నాడు కదా. కాబట్టి మరణించే వాడికి వివాహం అనేది అపేక్షింపదు. ఏ విధంగా ఆ విధంగా ఈ నాట్యం జరిగిన చిదాభాషలకు భోగం అనేది అపేక్ష. అంటే మాటిమాటికి మనం విచారణ చేసినందువలన ఇప్పుడు చిదాభాషనికి ఆ రెండింటిలోనే భోగము, ఈ రెండింటిలో భోగం ఉంది, ఆ రెండింటిలో ఏమే అది మిథ్యాత్వం ఉన్నది అని విచారించినప్పుడు ఇంకెందుకు వాళ్ళు ఏమే ఈ రెండింటి భోగాన్ని కూడా లేకుండా చేసుకుంటాడు. అది ఇంకా అంటాడు, ఇంతే కాదయ్యా వెనుకటి వల్లే తాను నేను భోక్తను వ్యవహారింప సిగ్గుపొందని చెప్తున్నాడు. రెండో పాయింట్, నేను భోక్తను అనుకోని వ్యవహారం కూడా సిగ్గుపడుతున్నాడు. ఒకటి భోగాన్ని అపేక్షించడు, రెండు ఆ భోక్తను అనుకోవడం కూడా సిగ్గుపడిపోతున్నాడు. ఇది లాభం అంటున్నాడు విచారించిన వాళ్ళు. జిక్రీతి వ్యవహర్తుంచ భోక్తాహమితి పూర్వవతుం చిన్నవాసి వస్త్రీతహాం క్లిత్యం ప్రారుబ్ధమశ్నుతే. జిక్రీతి వ్యవహర్తుంచ భోక్తాహమితి పూర్వవత్తు. ఏమిటి కదా ఈ చిదావాసిని ఏమిటి? నేను భోక్తను వ్యవహరించడం కూడా సిగ్గు పడిపోతాడు. ఎట్లా అంటే చెబుతున్నాడు, ముక్కు కోయబడిన వాని ఎట్లు లజ్జితుడై ప్రార్థకం అనిపించున్నాడు. ఎలాగే ఉంటున్నాడు అంటే ముక్కు కోయబడిన వాడి కోయబడిచాను. ఇప్పుడు సోత్పనకు చంపకూడదు, ముక్కు కోసేమన్నాడు. అర్థమైంది? ముక్కు కోస్తే ఏమిటి మామూలు? ముక్కు కోయిస్తే ఇంకేముందా? అసలేముందా? ఆ విధంగా చెప్తున్నాడు. నాసికాక్షేదం నొందిన వాడి వలె లజ్జ పొందేవాడి క్లేశమును ప్రారంభకం అనుసరిస్తే ఒక భంగాన్ని, ఒక అవమానాన్ని ముక్కుకొని అంతే కదా మరి కదా పడిపోయి ఇక ఆ ప్రారంభాన్ని అనుభవించినా వారికి ఏమనిపించుంటుంది? ఇప్పుడు అనుభవించిన ఏమనిపించుంటుంది? ఆ విధంగా అయ్యా ఉంటుందని చెప్తున్నాడు. ఇంకేమీ లేదు. ఇప్పుడు జ్ఞానానంతరము సాక్షికి భోక్తృత్వం లేదని ఇంకొక చిన్న న్యాయం తీసుకున్నాడు. కైముత్తికి న్యాయం. కైముత్తి కంటే కిం ఉత, కిం అంటే ఏమి అది ఉత పలికను అన్నట్టు మాత్రం దాన్ని కైముత్తికి న్యాయం అంటారు. అంటే అనుశబ్దం చెప్పబడిన కనుక కైముత్తిక అనబడును. అంటే ఇది ఎలా న్యాయము అంటే ఇచ్చారు. దండము నమలు వాని కప్పడములు నమలుట ఏం చెప్పడం చేశానమాట. దండం అంటే కర్ర. ఆ కర్ర నమిలేవాడికి అప్పడములు నమలడం ఇంక ఏం చెప్పవాలి? అది చెప్పక్కర్లేదు. కర్ర నమలుతుంటే అప్పడాలు నమలట అప్పడాలు నవ్వులు అని చెప్పాల్సిన పని లేదు. కర్రే పడపడమని నవ్వులేస్తున్నాడు. అర్థమైందా? అది కిమూత. ఇంకేం చెప్పాలి? కిమూత అంటే ఏమిటి? ఏం చెప్పాలి అని అర్థం తెలుగులో. కిం ఉత. కిమంటే ఏమి, ఉత అంటే చెప్పాలి. ఏం చెప్పాలి? ఏమిటి ఎక్కడ వాడతారంటే దండం నమ్మున్న వారికి అపడాలు నమ్ముతా ఏం చెప్పాలా అని అడుగుతారు. యథాస్వత్యాపి భోక్తృత్వం మంత్రం జిక్రేత్యం తథా సాక్షిణ్యారోపయేత్ ఏతత్తిథి కైవ కథాహృదాం. అంటే ఇక్కడ ఏమది ఇందాక చెప్పినదే దాన్ని మరొకసారి చెప్తున్నాడు. చిదాభాషను ఏం చేస్తున్నాడు? తనను భోక్తగా తలంచటికే లజ్జించినప్పుడు ఇప్పుడు తననేమో భోక్తగా ఉండడానికి ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? చిదాభాషకి ఇట్టి అసత్యపు భోక్తృత్వమును సాక్షి ఎందు ఎట్లు ఆరోపించును అంటే ఉదాహరణకు సూక్ష్మంగా చెప్తున్నాడు.
ఇప్పుడు ఈయనే భోక్తగా ఉండే సిగ్గుపడుతుంటుంటే ఇది సాక్షి ఎందు భోక్తృత్వం ఉన్నదని అనడానికి ఎట్లా అవుతుంది? ఈయనకే భోక్తృత్వం అని సిగ్గు వచ్చింది, ఇక సాక్షి ఎందు ఇట్లా ఆరోపిస్తాడు అంటే ఇంకా ఆరోపింపజాలడు. అంటే ఇది సాక్షి ఏం ఆరోపించినా సరే సాక్షి భోక్త ఇప్పుడు కాదు అన్నటువంటి విషయానికి నిర్ధారణ చేశాడు. అది ఇంకేది అందులో ఈ అర్థం శృతి ఎందుకు కూడా చెప్తున్నాడు. అభిప్రాయం నేనే కాదే శృతి చెప్తుంది విను. ఇంతకుముందు చెప్పినట్టు విషయాన్ని ఏమి ప్రస్తావించి కత్య కత్య ఇత్యభిప్రేత్య భోక్తారమాక్షిపత్యే అవిశంకయా కత్య కామాయేతి తతచారీరానుజ్వరో నహి. కత్య కామాయ అన్నటువంటి శ్లోకం శృతి. ఆ శృతివాక్యం వాస్తవము భోక్తృత్వము ఏ కుటస్థునిక చిదాభాషణక అని ఇంతకుముందు వచ్చింది ఒక పర్యాయం మనకి. ఈ కుటస్థునిక చిదాభాషణ. ఇక పరమార్థమందు భోక్తే లేని నిశ్చయించి ఇప్పుడు చిదాభాషుడికి వ్యావహారికంగా చిదాభాషను తీసుకుంటున్నాం భోక్తగా. కానీ తీసుకున్న 4 అవస్థల్లో 2 అవస్థలే మనకు కనబడుతుంది, 2 అవస్థలు ఆయన లేదు కాబట్టి మిథ్యాత్వాన్ని మళ్ళీ దానిని సృష్టించడం జరిగింది. ఇక పరమార్థమందు భోక్తలేడిని నిశ్చయించి నిస్సంశయంగా భోక్తలేడిని భోక్త నిరాకరించుకుని తెలియవలేను. కనుక నిశ్చల అపరోక్ష జ్ఞానికి శరీర సంబంధ దుఃఖము లేనే లేదు. అతని మళ్ళీ కలుపుతాడు ఏదో ఒకటి శ్లోకాంతం అయిపోయేసరికి ఏదో మనకి కంటిన్యూషన్ రావాలి కదా. అంటే ఇక్కడ ఇందులో మనకు వచ్చింది ఏమిటి అంటే ఇక భోక్త అన్నటువంటి వాడికి భోక్త అన్నటువంటిది సాక్షికి భోక్తృత్వం అనేది లేదు. అది మధ్యలో వ్యావహారికంగా చిదాభాషని భోక్తృత్వం ఉన్నా అది కూడా విద్యాభూతమే కానీ వాస్తవము కాదు అన్నటువంటి సారం. ఇంకది అక్కడుంది. అయితే ఇప్పుడు లాస్ట్ ఏం చెప్పారు? నిశ్చల అపరోక్ష జ్ఞానికి చలనం లేనటువంటి ఆ ప్రత్యక్షమైనటువంటి అపరోక్ష స్వరూపం జ్ఞానికి శరీర సంబంధ దుఃఖం లేనే లేదు. ఇలా అని చెప్తున్నారు. ఇక్కడ అక్కడికి ఒక పాటు తీశాడు, తీసి ఇక్కడి నుంచి మరొకటి ఎత్తుకొస్తున్నాడు దాని నుంచి. అంటే నిశ్చలమైన అపరోక్ష జ్ఞాని అన్నాడు. నిశ్చలమైన అపరోక్ష జ్ఞాని అంటే ఎవరు? చలనం లేనటువంటిది. చలనం లేకపోతే చలనం లేనిదంటే దేహమే ఇంకా ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మ అనుకోవడమే చలనం. ఇక్కడ అది లేకపోవడమే నిశ్చలం. నిశ్చలమైన అపరోక్షం అంటే అపరోక్షం అంటే ప్రత్యక్షం. మరి ప్రత్యక్షంగా సాక్షి చలనం లేకపోవడం అంటే అర్థం ఏమిటి మనకి? ఏదైతే శరీరము ఆత్మ ఇంద్రియాలు మనోబుద్ధి వీటి యందు తాదాత్మ్యం అంటే ఆత్మ అనే భావం లేకుండా ఉండడమే మనకి నిశ్చలం. వీటి మనకి తాదాత్మ్య బుద్ధి లేకపోవడమే నిశ్చలం. అప్పుడు అటువంటి నిశ్చలమైనటువంటి అపరోక్షం. ఇక అపరోక్షం సామాన్యం మామూలుగా మనకి అందరికీ అది నేనని తెలిసిందే. అటువంటి వానికి శరీర సంబంధ దుఃఖము లేదే లేదు అని చెబుతున్నాడు. అంటే బ్రహ్మవిదునకు శరీరత్రయ తాపములు లేవని చెప్పుటకే ఈ శరీరత్రయము తాపత్రయం చెప్పబోతున్నారు. ఎవరికి? బ్రహ్మవేత్తకి. ఏమిటంటే స్థూలం సూక్ష్మం కారణం చ శరీరం త్రివిధం స్మృతం అవశ్యం త్రివిధోస్యేవ తత్ర తత్రోదితో జ్వరః. అది ఇక్కడ ఏమిటంటే 3 శరీరాలు ఇచ్చారు. ఒకటి స్థూల శరీరం, 2 సూక్ష్మ శరీరం, 3 కారణ శరీరం. స్థూల శరీరానికి ఉన్నటువంటి బాధలు, సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి బాధలు, కారణ శరీరానికి ఉన్నటువంటి బాధలు చెప్పబోతున్నారు. 3 తాపత్రయం అని అడిగింది. ఇప్పుడు శరీరత్రయ తాపములు బహుశలు ఇచ్చారు కదా. 3 శరీరాలకు కొన్ని తాపాలు ఏమిటో చెప్పబోతూ ఉన్నారు. అందులో ఇప్పుడు స్థూల దేహానికి కొన్ని తాపాలు తెలిపోతున్నారు. వాతపిత్త శ్లేష్మజన్యవాదయ కోటిశ తనౌ దుర్గంధిత్వ కురూపత్వ
దాహభంగాదయస్తథా. చెప్తున్నారు స్థూల శరీరకున్నటువంటి బాధలు ఏమిటంటే వాతము, పిత్తము, శ్లేష్మము, వీటి ద్వారా ఉత్పత్తి అయిన వ్యాధులు అనంతంలో. కోర్చ అంటే లేదు, అంతమే లేదు వాటికి. ఇవి స్థూల శరీరానికి ఉన్నటువంటి వాత, పిత్త, శ్లేష్మన్న, కఫమన్న, ఇవన్నీ ఒకటే కఫ, వాత, పిత్తములు అని. అయితే ఇందులో ఇంకేమున్నది? దుర్గంధిత్వము ఒకటి. ఇది అందరికీ అనుభవమే, నవరంధ్రాల నుంచి ప్రసరిస్తూనే ఉంటుంటుంది. ఇది పురూపత్వము. పురూపత్వం అంటే ఏమిటి మనకి? ఇక పురూపత్వ దాహభంగాదయ తథా. కాబట్టి ఇక్కడ ఏమిటి? అంగవైకల్యము, పరితాపము, ఇవన్నీ తీసుకోవాలి. అందరూ ఒకటేమిటి? శరీరానికి సంబంధించినటువంటి అనేక రకరకాల గుణగణాలన్నీ ఏవైతే వైకల్యాలు ఉన్నాయో అవన్నిటి వల్లను మనకు కలిగింది ఏమిటి? దుఃఖం. అంతే కదా. దుఃఖం అనేది ఎలాగా? ఒక సంతానం లేదనుకున్నప్పుడు లేదని దుఃఖం. కలిగించే అంగవైకల్యం ఏంటంటే అది దుఃఖమే. రూపం లేకపోతే ఇంకా దుఃఖమే. అర్థమైందా? ఇవన్నీ దుఃఖమే మొత్తం మీద. ఇదేంటి? స్థూల శరీరం. ఇప్పుడు సూక్ష్మ శరీరం పాపాలను కల్పిస్తున్నాడు. కామక్రోధాదయ శాంతి దాంత్యాజ్యాలింగదేహగా స్వరాద్వయేపి బాధంతే ప్రాప్యా నరం క్రమాత్. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? దీనికి ఏమిటి? వీటిని మొత్తం ఇచ్చేసినాడు. అర్థమైందా? కాదు. ఒకటి కామక్రోధాదయ. ఆది పదంతో కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యం ఒకటి అయిపోయిందా? అలాగని ఇంక దంభము, దర్పము, అసూయ, దుర్గుణములు, ఇవన్నీ కూడా. ఇక శాంతిదాంత్యాదయ. అది ఇక శాంతి అంటే ఏంటి? శమము. దాంతి అంటే ఏంటి? దమము. శమదమాది గుణములను వచ్చేశాడు. ఒకటైపోయినా ఇంకా లింగదేహగా. అది దేనికి? ఇవన్నీ సూక్ష్మశరీరం కలిగే తాపాలు ఇది వల్లని. తరువాత లింగదేహ అంటే సూక్ష్మదేహం. ఈ విధంగా కామాదయ, కామాదులు పురుషుని అంతకని పరితపింపచేయను. కాబట్టి శమధమాదులు గట్టిపోయినని తప్పింపచేయను అని వాక్యాన్ని చివరికి ఓటిస్తున్నారు. అర్థమైందా? ఏమిటి అంటే ఇంతవరకు ఈ బాధిస్తూ ఉంటుంటాయి. బాధ అనేది ఈ లోపట ఉంటాయి. మరి ఈ లోపట ఉన్నటువంటిది ఈ బాధ, ఈ బాధ మనకేం తెలుస్తుంది? శరీర బాధకి బాగా అందరూ పరితపించేవాళ్ళే కానీ ఈ లోపట ఉండే బాధకి ఇది ఒక స్వాభావికంగానే వెళ్ళిపోతుంది. అర్థమైందా? అందుకని శరీర సంబంధమైన బాధలకి మనం చికిత్స చేయించుకుంటాం. అర్థమైందా? సూక్ష్మ శరీరానికి సంబంధించిన బాధలకు చికిత్స తొందరగా అది ఎప్పుడు ఉంటే ఈ వేదాంతాన్ని మనం చదివి ఆత్మానాత్మ వివేచన చేస్తే అప్పుడు మందు. ఇవి చేస్తూ ఉండేటప్పుడు ఈ పరమాత్మకు సంబంధించి విరుద్ధమైనటువంటి ధర్మములు ఇవన్నీ అప్పుడు మనకు తెలుస్తాయి. ఏదైనా అప్పుడు మనం ఏం చేస్తామో అది తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం. అది మామూలుగా. ఇక లేకపోతే మరి శారీరక దుఃఖం ఎలాంటిదో మానసిక దుఃఖం కూడా అలాంటిదే. అందుకని ఇవి అందుకే అన్నాడు శమధమాదులు గట్టెప్పకపోతే ఇవి తట్టింపు చేస్తాం. మనం ఎప్పుడైతే ఆ శమధమాదులు స్థిరణ సంపత్తి వచ్చిందో అప్పుడు మనం తప్పక చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కారణ శరీరం జ్వరమును చాంద్రోగ్య శుద్ధి చెప్పుతున్నదని నిరూపించున్నాడు. ఎందుకు? కారణ శరీరం జ్వరం స్వపరంచన వేత్తి ఆత్మా వినష్టైవ కారణే
ఆగామి దుఃఖ బీజంచేతి ఏతదింద్రేణ దర్శితం. అక్కడ ఆకారం ఇచ్చాడనమాట ఇంద్రుడికి బ్రహ్మదేవుడికి కలిగినటువంటి ప్రమాదం ఉంది కదా, దాంట్లో నువ్వు ఒకసారి పోతుంటాడు, మళ్ళీ అన్నింటిలో నేరుగా చూసుకుంటాడు, ఇంకోసారి పోతూ ఉంటాడు, ఇంకోటి చూస్తూ ఉంటుంటాడు. ఇలా 3 సార్లు వెళ్ళాడు కదా 30-40 సంవత్సరాలు. ఆ విధంగా సుషుప్తి తనను మరి ఒకరిని గుర్తింగాడు, తనను మరి ఒకరిని గుర్తింగాడు. ఎప్పుడు మరి ఈ సుషుప్తి రాబోయేది జాగ్రత్త స్వప్న హేతువనం. సుషుప్తి అనేది మనకి రాబోయే జాగ్రత్త స్వప్నానికి ఏమవుతుంది, ఈ సుషుప్తి కారణమవుతుంది. ఈ సంగతి ఇంద్రుడు ప్రజాపతితో చెప్పినట్లు. అంటే ఏమిటి, సుషుప్తి యందు ఒక వస్తువును ఇంకొకరు గమనించేది లేదు. అంటే నేను అప్పుడు స్వతంగా ఉన్న అనే వస్తువు ఒకటి ఉంది, దాన్ని గమనించేవారు ఇంకొకరు లేదు. అయితే ఇది ఏమవుతుంది, జాగ్రత్త స్వప్నం వచ్చినప్పుడు ఈ విషయం హేతు అవుతుంది, కారణం అవుతుంది అని ఇంద్రుడు ప్రజాపతితో చెప్పినట్లు ఎక్కడ సాందోగ్యోపనిషత్తులో చెప్పబడ్డాడు. అంటే అక్కడ ఏమిటి అర్థమైంది, మరి మనకి అర్థం తెలుసుకోవాలి కదా. ఏమిటంటే ఇప్పుడు అజ్ఞానం వచ్చి ఏదైతే నష్టప్రాయత్వం అంటే ఆగామి దుఃఖ బీజ వాసనా స్థితియు కారణ శరీరం ముందు గల జ్వరములన్నీ తెలియవలేను. అంటే కారణ శరీరం ఉన్నటువంటి ఏమిటి అంటే ఆగామి అంటే ఏమిటి, రాబోయేది, దానికి తగిన దుఃఖ బీజ వాసనా స్థితి. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి కలుగుతాయి మనకి, ఇవన్నీ అక్కడ కారణ శరీరం అనేది ప్రత్యేకంగా ఏం కాదు. స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఇంద్రియాలు అవి ఉంటాయి. కారణ శరీరం కొన్నటువంటి అజ్ఞానమే కారణం. అక్కడ అవేది అజ్ఞానం ఎప్పుడు కారణం ఉందో ఆటోమేటిక్ గా మామూలుగా వచ్చినటువంటి ఇప్పుడు మనం చేసినట్టు క్రియల వల్ల అది ఆగామి పడుతుంది, లేదా ఏది ఇక సంచితుల్లో ఉన్న దుఃఖాలు వస్తాయి. ఇక ఆరోగ్యవాదన స్థితితో కారణ శరీరం ముందు అది ఇంకా తీసుకొచ్చారు కానీ ఒక జ్వరం అని ఇది ఏంటంటే అంత ఇది లేదు. అక్కడ అజ్ఞానం ఎప్పుడు అది లోపల మన ఇంట్లో వాస్తవం ఇంటే కదా స్వామిజీ, బయటకు వచ్చి మనం కర్మ ఎట్లా చేస్తాయి. అక్కడ అసలు ఏమీ లేకుండా సాక్షినప్పుడు కర్మ లేదు, కారణ శరీరం లేదు, ఏమీ లేదు, ఏ శరీరాలు లేవు. కానీ కారణ శరీరం అంటే మామూలుగా చెప్పుకున్నప్పుడు ఉన్నాయి అంటే కారణ శరీరం అంటే అజ్ఞాన బీజమే కారణ శరీరం. శరీర తాదాత్మ్యాన్ని చెంది శరీరం నేను అనుకోవడం కారణ శరీరం. శరీరంగా తక్కిన జగత్తాలు ఉంది కాబట్టి సంగతిగా మనం చెప్పుకోవడానికి కారణ శరీరము, అక్కడ అజ్ఞానం కారణం. అజ్ఞానం కారణంటే దేహ తాదాత్మ్య బుద్ధే ఏమి అక్కడ కారణం. ఇక అది ఉన్నదంటే అన్ని ఆగామేటి దుఃఖమేటి బీజం అన్ని మామూలు జనరల్ గా వస్తాయి. సూక్ష్మంగా ఇది కారణ శరీర తాపాలని చెప్పుకొచ్చాడు. అప్పుడు ఈ రెండింటి కొన్ని తాపాలలాగా అది మనకేమి అది మొత్తానికి జన్మలకే హేతు. అది అన్ని తాపాలు కలిగిస్తూనే ఉంటుంది. 3 తాపాలుండు, 2 తాపాలుండు. అందుకని ఇక్కడ మరి కారణ శరీరం వచ్చేది ఏమిటయ్యా దుఃఖాలనేది రావాలి కదా. 3 దుఃఖాలకు ఇచ్చాడు. ఇది సూక్ష్మగ్రాహీతో ఆగామి దుఃఖ బీజ వాసన స్థితి. ఇది రాబోయేదానికి ఏదైతే ఉన్నదో అది దుఃఖ బీజ అనొచ్చు, సుఖ బీజ కూడా రావచ్చు. ఇప్పుడు ఆగామిలో ఇప్పుడు అజ్ఞానం అన్నట్టు దుఃఖాన్ని కలిగిస్తుంది లేదు కదా, రాదు. ఎవడికి దుఃఖం అది యోగికి దుఃఖం కానీ, ఆత్మజ్ఞానికి దుఃఖం కానీ, అన్ని వారికి ప్రాపంచిక విషయాలు దుఃఖమో పాడా అది దుఃఖం ఉండదు కదా. ఎవడికి దుఃఖము అంటే వివేకి దుఃఖం అందుకుంటాడు. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు, పరిణామంలో కూడా ఈ సుఖం పోతే దుఃఖం వస్తుంది కానీ లేదని వివేకి కదా అది కొడతాడు. అవివేకి అదే ఎందుకుంటాడు, పరిణామం లేదు, నేను ఎల్లప్పుడు ఎలాగే ఉంటాను అనుకుంటాడు, అది పోయినప్పుడు ఏడుస్తాడు. అంతేగాని ఇది వాస్తవంగా నాకు ప్రారంభం లేదు నేను ఏడుస్తున్నాను అన్నమాట ఆయనకి లేదు. ఈ విధంగా శరీరత్రయములందరి జ్వరములు కనపరిచి ఇప్పుడు అవి అనివార్యాన్ని తెలుపుతున్నారు. అంటే అవి తప్పకుండా అనివార్యం అంటే అది విడుదల అనేది
అంటే అది వదలలేదు మనకి. ఏతే జ్వర శరీరే స్వాభావిక మతాం వియోగేతు జ్వరైతాని శరీరాన్యవానాసతే అంటున్నాడు. ఏతే ఇప్పుడు చెప్పినటువంటి ఏ తాపాలైతే ఉన్నాయో అవి 3 శరీరములందు స్వభావ సిద్ధములు. ఈ అభిమతాలు అందరికీ పొడివి అభిమతాలే. అందుచేత ఈ తాపంబులు శరీరతే మనకి ఏమిటి అంటే సహజం. ఇప్పుడు నీటికి చల్లదనం సహజం, ఎంత వేడి చేసి చల్లదనం అయిపోతుంటుంది. అగ్నికి ఉష్ణం సహజం. అట్లాగే ఈ జ్వరాలు ఏమి ఇవి 3 శరీరాలకి ఈ తాపాలు సహజం. ఎట్లాగయ్యా మరి అంటే సంతోర్ వియుజ్యేత పటో వాలేభ్య కంబలో యథ సహజానికి ఇస్తున్నాడు. మృదో గత తదా దేహ జ్వరేభ్య అపేతి దృశ్యతాం. సహజం అనుకున్నాం కదా. అది ఎట్లాగంటే ఇప్పుడు మనకి ఉదాహరణ ఇస్తున్నాడు. వస్త్రము దారాన్ని విడిచి ఉండదు. దారాన్ని విడిచిపెడితే వస్త్రం అనిపించుకుంటుంది అయితే ఉండదు. అలాగే ఈ శరీరానికి స్థూల శరీరానికి వాతపిత్తాలతో కానీ సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి కామక్రోధాదులు కానీ అజ్ఞానానికి అది కారణం అజ్ఞానానికి దానికి ఉన్నటువంటి జన్మజర ప్రవాహాలు కానీ అవి తప్పక దారం విడిచిపెట్టి బట్ట ఏ విధంగా అయితే ఉండదు. దారం నుండి బట్ట విడిచి ఎక్కడ ఉంటుంది ఉండదు. అలాగనే ఈ శరీరానికి ఆ పుట్టాలని ఉంటాయి. 3 ఉదాహరణ ఇస్తున్నాడు. ఇంకోటి ఇచ్చాడు కంబలి వాలేభ్య. అది అనమాట. అది మరి వాలం అంటే ఏమిటి? రోమాలు. కంబలు ఏముంటాయి? ఎందుకే కదా. ఆ రోమాలని విడిచి గొంగలు ఏ విధంగా ఉండదు స్వభావం. అది ఆ విధంగా ఈ శరీరానికి దుఃఖాలు ఒక పెద్ద క్లేశాలని సహజాది. ఇది చెప్తున్నాడు. మట్టిని వీడి కొండ ఉండనట్టు 3 ఉదాహరణలు. ఒకటి దారాన్ని విడిచే వస్త్రము ఈ విధంగా స్వభావంగా ఉంటుంది ఉండదో, అంటే స్వభావం విడిచిపోతుందో. దారం ఉంటేనే వస్త్రము, దారం లేకపోతే వస్త్రం లేదు. అది అలాగని మట్టిని విడిచెట్టి ఉండే విధంగా ఉండదు. గొంగళి అంటే ఈ కంబలి ఎలాగైతే పెట్టి ఉండరు, అమలుచుకుండరు. ఆ విధంగా శరీరములు జ్వరములని శరీరము. అందుకే భగవంతుడు కూడా ఏం చెప్పాడు? దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. ఇదేమంటే దుఃఖానికి ఆలయం. తాపం విన్నా దుఃఖం విన్నా ఒకటే అన్నమాట. ఒకటే ఇవి వస్తాయి. వీటి మనం విడిచిపెట్టని వీలు పడదు. వీటి మనం విడిచిపెట్టని వీలు పడదు. ఒక నీ కారణ శరీరానికి దుఃఖం లేకుండా చేసుకోవచ్చు. కానీ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి ఇవి స్వభావం వస్తుంది. అర్థమైంది? స్వభావం ఏమి? వాతావరణం మరి దుర్బుద్ధి పడుతుంది, వాతావరణం మరి దుర్బుద్ధి పడుతుంది. అంటే ఏమిటి? వాతం పిత్తం శ్వాసములు యొక్క వైషమ్యం వల్ల అనేక రోగాలు మనకు వస్తూనే ఉంటూ ఉంటాయి. ఇక దానికి తగ్గట్టు అన్యదా కారణం ఇది ఉపాయం ఇంకేముంది? మందు వాడుకోవడం ఉండడం. అంతకన్నా ఎక్కువ ఉందా? దాన్ని పోగొట్టుకోవచ్చు. మరి మరి సూక్ష్మ శరీరానికి దానికి ఎలా సహజం అన్నారు? వదలదంటే దీన్ని అనగా అంతనే తీసుకోవాలి కానీ పూర్తిగా ఉందని మాట లేదు. ఏం చెప్పాడంటే ఈ 3 పాయింట్లో దారాన్ని విడిచిపెడితే వస్త్రం ఎలాగైతే ఉండదో అంటే అర్థం ఏంటి? శరీరానికి ఈ దుఃఖము శరీరం అంటి పెట్టుకొని ఉంటుంది అన్నమాట వస్తుంది. కానీ అది 100 రూపాయలు ఇక్కడ తీసుకోవడానికి వీలు పడదు. మనం ఉంటారు ఇవి 100 రూపాయలు ఇక్కడ తీసుకోవడానికి వీలు పడతాం. ఇప్పుడు ఆహారాన్ని కంట్రోల్ చేసుకుని ఉన్నటువంటి వాడికి రోగం లేకుండా ఉండడు. అది అంటే ఒక విధంగా ఎట్లా తీసుకోవాలంటే ఈ సహజంగా ఈ లోకంలో అన్ని ఉంటాయి. కానీ జ్ఞానికి తెలుసుకున్నాక ఇవి వాడి ధర్మాలు అంతే అని చూసి తను బాధపడకుండా దుఃఖం లేకుండా ఉంటాడు. అది తీసుకొచ్చి తప్పలే. బాగుందా?
అయితే ఇక్కడ మరి ఏంటి ఇప్పుడు కొన్ని ఆరోగ్యం నియమం ప్రకారం ఉంటాడు, వాడికి రోగం ఉండదు, వాడికి ఏం పీడిస్తూ ఆసుపత్రి ప్రశ్నలు టైం ప్రకారం పాలించుకొచ్చింది కూడా హాయిగా కూర్చుంటే ఏముంటుంది, వచ్చిందంటే ప్రారంభం కానీ వాడికి దాన్ని బట్టి అడిగట్టుకోవచ్చు. మరి రెండవది ఈ అంతఃకరణంలో వీడికి ఈ సూక్ష్మశరీరం చెప్పినాడు, అది అలాగా ఎవరికైతే శమధమాలు చీలిస్తుంటాడో వాడికి కూడా పోతుంది అని చెప్పాడు కదా. అంటే స్వభావంగా అది వదలదు చెప్పొచ్చా. అలాగే విచారణ చేస్తాడు, విచారణ చేసిన అహంకర్త నాహం భోక్త అనుకున్నటువంటిది ఏమే విచారణ ఎప్పుడు చేశాడో వారికి నీ శరీరం కంటే భిన్నమైన ఆత్మ నేను అనుకున్నప్పుడు ఆగామి మళ్ళీ జన్మకి దుఃఖానికి కారణం లేకుండా పోతాది, తీసుకోవచ్చు. అది 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 అనమాట మనకు అర్థం చేసుకొని ఈ విధంగా చిదాభాష. అందుకు కూటస్థులకు జ్వరాభావమును కైముత్తిక న్యాయం చేసి చెప్పపోని మొదటి చిదాభాసులకు జ్వరాభావం చెప్తున్నాడు. కూటస్థుడికి జ్వరాభావమును, జ్వరాభావం అంటే ఇది దేవుని ఏది ఈ సూక్ష్మశరీరం కొన్ని, స్థూల శరీరం కొన్ని, కావ్య శరీరం కొన్ని తాపాలు ఉన్నాయి కదా, ఇవి కూటస్థుడికి లేవు అని కైముత్తిక న్యాయంగా చెప్పవచ్చు. ముందు చిదాభాసుడికి కూడా ఈ జ్వరాభావం అనేది చెప్పబోతున్నాడు. అది చిదాభాసి స్వతకోపి జ్వరో నాస్తి యతస్థితః ప్రకాశైకస్య భావత్వమేవ దృష్టం నచేతరతో. చిదాభాసే జీవుని యందు స్వతః తనయంతట జ్వర ఎట్టి తాపమును లేదు. రెండే మొక్కలు చిదాభాసుడు జీవుడు ప్రకాశ స్వభావుడు కనుక అతనికి ఏ విధములు జ్వరములు లేవు. అర్థమైందా? ఇప్పుడు ఈ జ్వరం ఎవరు ఆయనకి దీనికి మధ్యలో అక్కడిని ఇప్పుడు ఈ జ్వరం ఎవరికి వచ్చిన ఆయనకి లేదు ఈయనకి. అంటే చిదాభాషుడి ప్రకాశ స్వభూముడు కూడా మొట్టమొదటి అతనికి ఏ జ్వరము సంభవింపుగా పోవచ్చుండా. ఎందుకంటే ఈయనకే సంభవించకపోతే ఇక కూటస్థుడికి ఎట్లా సంభవిస్తారని రెండో శ్లోకంలో చెప్పబోతున్నాడు. అర్థమైందా? అంటే సంభవింపు ఉండట. చిదాభాసుడు తన ఎందు జ్వరము లేని వాడిను అవిద్య చేత ఏకత్వం నుండి నేను తప్పించున్నానని అభిమానిస్తున్నాను. ఇప్పుడు తన ఎందు ఏమి జ్వరంలో లేవు, కానీ అంతఃకరణంతో తాదాత్మ్యం చెంది అంతఃకరణ ధర్మం తనగా భావించుకున్నందువల్ల అనుభవిస్తున్న చెప్పినాడు. ఇంకెందులో ఏముంది చూడండి. విచారణ ఇందులో అవును అవును అయినప్పుడు కూడా మరి అది ఇది అని బాధ అంటే అది కూడా జ్ఞానమే నాకు జ్ఞానం తెలుస్తుంది. అలా అనుకోవడమే చిదాభాసుడు. అది జ్ఞానమే, వ్యవహారిక జ్ఞానం. అది అది నేను ఇది నేను అని ఆ బాధ ఈ బాధ నెట్టువేసుకోవడం జ్ఞానమే. ఆ జ్ఞానం వల్ల అన్ని జరుగుతున్నాయి అని తెలిస్తే ప్రాబ్లమే లేదు. అది తెలియకుండా తెలియకపోవడమే మరి చిదాభాసుడు భావనే అతనికి అనుభవిస్తున్నారు. మనం ఉన్నాము, మన దగ్గర మన జ్ఞానం కంటే భిన్నంగా మన దగ్గర ఏముంది? మీరు అర్థమవుతుంది. ఇప్పుడు మనం అంటే నేను అంటే అసలు మన జ్ఞానం కంటే భిన్నంగా ఏమీ లేదు. నేను తీసుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు నేను చెప్తున్నావు ఏంటంటే నేను తెలుస్తున్నానంటే నీ జ్ఞానం అంతే. జ్ఞానం ఎలా ఉంటుందంటే అది మామూలుగా వ్యవహారంగా ఉంటుంది, మనకి సుశిస్తులో ఉంటుంది. ఇప్పుడు నేననే భావం నేను చూసుకోలేదు కదా, కానీ అక్కడ ఇంకేదో ఉంది. ఆ వల్ల లేదా అది మనం
అసలు అసలు అదేమైనటువంటిది అది ఈ చిదాభాసుడు వ్యవహారం చేస్తూ లేదనుకుంటూ నేను తోడుతూ అనుకుంటున్నాను మీరు ఇలా నేను తోడుతూ అనుకుంటున్నారు అది చిదాభాస జ్ఞానం. ఈ చిదాభాస జ్ఞానం కూడా వ్యవహారంలో ఉంటుంది తప్ప అది జాగ్రత్తతో తప్పగా ఉంటుంది తప్ప అసలు లేదు. ఎక్కడ ఉంది పొద్దున్న వెళ్ళాక మనం ఎవరో మనం తెలిసాను లేదా. సో అది కూడా ఆ జ్ఞానం కూడా పోయింది. సో ఆ జ్ఞానం కూడా లేదు కాదు. ఇప్పుడు మనకు సాగు అనేది అవుతుందంటే ఈ జ్ఞానమే ఉంటుంది. నేను ఇది అనుకునే జ్ఞానమే పెట్టుకోవాలని అనుకుంటుంది. ఇది ఏదనుకుని ఇది కాదు నేను ఆ పుస్తకంలో ఎవరైతే ఉందో అదే నేను దాని పుస్తకాన్ని మనం బయటికి అదే నేను అనుకున్నాను అనుకో అది ఎప్పుడు ఉంటుంది. పోయేది లేదు వచ్చేది లేదు. మనం చేయాల్సిన ధ్యానం మనం చేయాల్సిన జ్ఞాన సాధన అంతా అది దాన్ని పట్టుకోవడానికి చేసుకోవాలి. ముందు విషయం తెలిస్తే ముందు పలానా చోట వెళ్ళాలనుకుంటే టికెట్ కొనుక్కుని ఆ రైలు కూర్చుంటాం. మనకి ఇది ఈ సాధన చేయాలని కాకుండా మనకు ఒక పిన్ పాయింట్ తెలిసిందండి దాన్ని వెళ్తాం మన ప్రయాణం. అర్థమైంది కదా. ఆ విధంగా చిదాభాసేపి అసంభావ్యా జ్వరా సాక్షిని కాకథ ఏకమప్యేకతామేనే చిదాభాసుకి అవిద్య. చిదాభాస తనైంది ఏంటి? జ్వరం లేనివాడేను. దేని చేత? అవిద్య చేత. ఇప్పుడు అవిద్య చేత అనే పదానికి ఇక్కడ ఏం అర్థం తీసుకోవాలి చెప్పండి అందరా? చిదాభాసుడు తన యందు జ్వరము లేనివాడేను. అవిద్య చేత ఏకత్వము నుండి నేను తప్పించుతున్నానని అభిమానిస్తున్నాడు. అవిద్య పదానికి అర్థం ఇప్పుడు అది. అక్కడ దేహంతో తేదాత్మ వచ్చింది. దేహమే నేను అంతే. అందుకనే దేహమే తాదాత్మ అంటుంది. ఈ దేహ ధర్మాలన్నీ తాదాత్మ చేసేప్పుడు నామనుకుంటాం అంటాం అంతే. ఇప్పుడు మనం తాదాత్మ్యం లేకుండా అనాలంటే నా శరీరం జ్వరం వస్తే అప్పుడు కూడా మళ్ళీ వస్తాయి. నా శరీరం అంటే నీకు శరీరం వల్ల మళ్ళీ అడుగు ఇదిలే మనము వ్యవహారికంగా మాటలో అనుకోవాలంటే అదేలే అదే అదేలే. ఇప్పుడు ఎవరైనా నాకు జ్వరం వచ్చింది అంటారు కానీ నా శరీరం జ్వరం చాలా కడేవాడు కూడా అంటే శరీరం దండంగా లేని వారికి తెలిసిపోయిందా? ఎట్లా స్వరూపంలో ఉండగలడు ఒక మామూలు కామన్ వ్యక్తి? ఒక వచ్చి తనది అయ్యాక చేసుకున్నాక స్వరూపం అంటే అర్థమవుతుంది. ఒక మామూలు వ్యక్తికి ఏమీ తెలియదు. ఎలా ఉన్నప్పుడు తనకి అట్లా అజ్ఞానం తనకి ఏదో జపమో ఏదో తప్పించి ఇంకోటి ఉండదు. ఆత్మభావంలో ఉన్నోడు ఎవరైతే ఉన్నారో జ్ఞాని ఆయన ఏంటంటే తాను అనుభవిస్తున్నప్పటికీ నేను అనుభవిస్తున్నానని తెలిసినప్పుడు కూడాను ఇది శ్లోకంలో చెప్తున్నాడు దాన్నే. సాక్షి సత్యత్వమధ్యస్య శ్రీలోపేతే పుత్రై తత్సర్వం వాస్తవం స్వస్య స్వరూపమితి మన్యతే. చిదాభాసి నేను మనుష్యును, నేను కర్తను, నేను అజ్ఞును అని తన ఎందు ఆరోపింపడిన తాదాత్మ్యాభిమానం చేసిన శరీర త్రయమునందు కూటస్థుల సత్యత్వం చేర్చి ఇప్పుడు అక్కడ ఆ కూటస్థుల సత్యత్వాన్ని శరీర త్రయముందు చేర్చేస్తాను చేర్చాలి. ఇదంతా సత్యమని పొరపడుతున్నాను. అదో ఇదా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ రెండు ఉన్నాయి. ఇది చిదాభాసతోనే అనుభవించే వ్యక్తికి ఆ క్షణానికి అతనికి తెలియదు. ఆ రెండవది ఉన్నప్పుడు ఆల్రెడీ జ్ఞానం నెట్టారు. ఇది వస్తుంది పోతుంది చిదాభాసుడు ఇది కూటస్థాత్మ అన్నప్పుడు అతను జ్ఞాని. అంటే అనుభవించే వ్యక్తికి ఆ రెండో దాన్ని అనుభవం లేకుండా తనే మొత్తము అనుకున్నప్పుడు అతనికి ఎలా తెలుసు?
మనకి ఇది అవును, అర్థమైంది. ఎదిగిన తర్వాత తెలిసింది. అంతే. మొదటి వ్యక్తి తెలియదు. మొదటి వ్యక్తి తాదాత్మ్యం చెందుతాడు, రెండవది సాక్షిగా ఉంటాడు. అది విశేషం. ఇట్టి భ్రాంతి కలిగినప్పుడు తనకి ఎన్ని కష్టములు కలుగుతున్నాయో చెప్తున్నాడు. అర్థమైందా? ఎప్పుడైతే ఈ తాదాత్మ్యం పొందాడో ఇప్పుడు వచ్చే కష్టాలు చెప్తున్నాడు. ఏతస్మిన్ భ్రాంతి కాళేయం శరీరేషు జ్వరస్వధాం స్వయమేవ జ్వరామీతి మన్యతే కుటుంబివతో. ఈ భ్రాంతి ఎప్పుడైతే కలిగిందో చిదాభాషుడు యజమానుని వలే, అది ఉదాహరణ. అదనమాట. తనకు తాపం లేకపోయాను శరీర తాపం ఏందో ఆరోపించుకొని తప్పిస్తున్నాడు. ఇంట్లో యజమానికి స్వతంగా దుఃఖం లేకపోయినా 10 మంది ఉన్నప్పుడు ఎవరిలో ఒకరికి వచ్చినా సరే ఇవన్నీ తాను ఎలాగైతే ఏమి ఆ బాధకి తనకే ఆ బాధ కలిగేటట్టు ఆరోపించుకుంటూ దుఃఖిస్తూ ఉన్నాడో ఆ విధంగా భ్రాంతి కలిపినప్పుడు చిదాభాషుడు కూడా యజమాని వల్ల తప్పిస్తున్నాడు అంటాడు. అంతే. ఇంట్లో 10 మంది ఉన్నారు, ఒక జ్వరం వచ్చింది, వాడు ఎలాగ తప్పిస్తారు. జ్వరం వచ్చినటువంటి వాడు ఏడుకో. ఇప్పుడు ఇతనికి ఏమైంది, ఇతనికే జ్వరం వచ్చినట్టు తప్పని ప్రారంభిస్తూ ఉంటుంటాడు. ఇతనికే స్వతంగా ప్రారంభిస్తూ ఉన్నాడు. అలాగనే తాదాత్మాధ్యాసంతో శరీరం తప్పన పొందినా ఇక ఇతడు దాని తాదాత్మ్యాన్ని పొంది తన ఏదో ఆ బాధని ఆరోపిస్తాడు. అది అనమాట. ఇంకా దృష్టాంతాన్ని పరుస్తున్నాడు ఇప్పుడు దాన్నే. పుత్రదారేషు తప్యత్సు తపామీతి వృధా యథా మన్యతే పురుష తద్వత్తు చిదాభాసో విమన్యతే. అది ఇందాక అనుకున్నా మళ్ళీ విశేషంగా ఇచ్చారంటే ఏదైతే భార్య పుత్రాదులకో ఈ జ్వరాలు బాధలు కలుగుతున్నాయో అప్పుడు వారు ఏంటి అభిమానులు ఏమవుతున్నారు, తాను తప్పించినట్లా. అలాగనే ఈ దేహత్రయ అభిమానము కలిగినటువంటి చిదాభాష అంతే కదా. ఇది చిదాభాషుడికి 3 స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము 3. కాబట్టి ఈ స్థూల శరీరము నాదే అనుకుంటాడు, సూక్ష్మ శరీరము నాదే అనుకుంటాడు, కారణ శరీరము నాదే అనుకుంటాడు. ఈ మూడు శరీరాల్లో ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి చెప్పారు కదా, స్థూల శరీరానికి సంబంధించిన వ్యాధులు, సూక్ష్మ శరీరానికి కామాదులు, కారణ శరీరానికి సంబంధించిన అజ్ఞానాదులు, ఈ 3 తాననుకున్నాడు. కాబట్టి ఆ 3 ద్వారా వచ్చినవన్నీ ఇప్పుడు తనవని బాధపడుతుంది. అదేంటంటే ఇంట్లో లాగా పిల్లలు అందరూ ఉన్నప్పుడు పిల్లలు తనవారు అనుకున్నారు కాబట్టి పిల్లలకు వచ్చిన కష్టాలతో అనిపించక తప్పదు. అలాగా వివిచ్య భ్రాంతి ముద్ధిత్వా స్వమప్యగణన్ యథా చింతయన్ సాక్షిణం తస్మాత్ శరీరమనుపంచేతు. వివిచ్య భ్రాంతి కాబట్టి దేహత్రయమును నేను కాననియో వివిచ్య నాకు అధిష్టానము సాక్షియే సత్యస్వరూపుడు అని తలంచుచు ఇది రావాలి. ఈ పాయింట్ ఈ సంవత్సరమో నేను కాదు, నాది కాదు. నేను కాదు, నాది కాదంటే నేను అపరిణామిని, శరీరము పరిణామి, అంతే కదా. ఇప్పుడు అవస్థా ధర్మాలు దీనికి ఏవైతే అస్థిజ అయితే ఉన్నాయో అవి శరీర ధర్మాలే కానీ ఆత్మధర్మాలు వికార సద్భావ వికారాలు. అది విచారణ చేసినప్పుడు దాని దుఃఖం లేకుండా ఉంటుంది. ఎంతవరకు అది విచారణకు రాలేదో ఆ దుఃఖం తానుగా భావిస్తుంది. కాబట్టి ఆ విధంగా మూడు విచారణ. ఈ దేహత్రయాన్ని నేను కాని నీవు నాకు అధిష్టానము సాక్షియే సత్యస్వరూపుడు నీవు తలంచు. వృద్ధావస్థాయి తలంపు, ఇంకొకటి తలంపు. అదే ఆయన ఇది ఆయన కాదన్నాడు, ఆయనే అవునన్నాడు ఆయన. అది అనమాట. తన చిదాభాస రూపము కూడా లెక్కింపక వర్తించి జీవులకు పరితాపములు ఉండవని భావం. ఇప్పుడైతే
శరీరత్రయానికి విలక్షణమైన చైతన్యం నేను అనుకున్నామో, శరీరంతో తాదాత్మ్యం చెందేవాడు చిదాభాషుడు. ఇప్పుడు కూటస్థుడి శరీరానికి విలక్షణ మొత్తం అనుకుంటున్నాం. ఛాయ ఇది కూటస్థుడు రెండు. ఇప్పుడు అసలైన కూటస్థుడిని నేను అనుకుని అసంగంగా ఉండేటప్పుడు ఇక ఛాయకి సామాన్యమైంది ఏది? చిదాభాషుడు లోపమే. ఇంకా చిదాభాషుడే లేడు. ఇక చిదాభాషుడే లేకపోతే చిదాభాషకు సంబంధించిన దుఃఖం తనకు లేదే. చిదాభాషుడికి దుఃఖము మనం తీసుకుంటే కొంత దుఃఖం ఎవరికైతే చిదాభాషుడికి. ఇప్పుడు చిదాభాషుడి కంటే నేను ఎవడు విలక్షణం అంటే నేను చిదాభాషుడు కాదు, నేను కూటస్థును, నిరుకాను, నిరామైన వీడు బాగా వచ్చినప్పుడు వీరిపై ప్రతిచారి ఇక్కడ పడేది, ఇక దాన్ని అనిపించేది దానికి సంబంధమే లేదు. కాబట్టి ఏమి ఇప్పుడు దేహత్రయమని నేను కాననియు, నాకు అధిష్టానములు సాక్షి సత్య స్వరూపుణ్యనియు తలంచు. ఆయన కూడా ఆ ఛాయికి అధిష్టానమైనది ఒకటి ఉంది, అది నేను అన్నటువంటి భావన వస్తుంది అనమాట. అది ఎప్పుడైతే వచ్చిందో చిదాభాస రూపం పోయింది. నాకు అధిష్టానం ఒకటి ఉన్నదన్నప్పుడు చిదాభాషకి ఏమన్నాడు? నాకు అధిష్టానం ఎప్పుడు లేడు అనుకున్నప్పుడే వీడి వ్యవహారం. నాకు అధిష్టానం ఉన్నాడు అంటే ఈ వ్యవహారమే పోయింది. అందుకే అదే లెక్కింపగా అప్పుడు శరీర తాపమే ఉండవని భావన. అది ఈ ప్రకారం అయింది కదా. మనం ఈ ప్రకారంగా ఈ విషయాన్ని విచారించి చక్కగా ఆ విజ్ఞానానికి కావలసినటువంటి విషయాన్ని గ్రహించి అందరం కూడా చక్కగా జ్ఞానాన్ని పోగొట్టుకుంటూ